మంగళవారం భూమిని ఎందుకు త్రవ్వకూడదు అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం భూమిని త్రవ్వకూడదు అనే నమ్మకం వెనుక అనేక సాంప్రదాయిక, జ్యోతిష్యపరమైన కారణాలు ఉన్నాయి. అవి కేవలం మూఢనమ్మకాలు కాకుండా కొన్ని లోతైన అర్థాలను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. మంగళవారం భూమిని త్రవ్వకూడదని పెద్దలు చెప్పడానికి అనేక కారణాలు ఉన్నా ప్రధానంగా కుజుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారానికి కుజుడు అంటే అంగారకుడు అధిపతి. కుజుడిని భూమి పుత్రుడు అని కూడా అంటారు. ఆయన ఉగ్ర స్వభావానికి, యుద్ధానికి, శక్తికి ప్రతీక. భూమిని త్రవ్వడం అనేది భూమికి గాయం చేసినట్లేనని, కుజుడు తన తల్లి అయిన భూమిని గాయపరచడం సహించడని నమ్ముతారు. అందుకే ఈ రోజు భూమిని త్రవ్వితే అశుభం అని భావిస్తారు. ఇంకా వేడి ప్రభావం కూడా ఒక కారణం ఉండొచ్చు. అంగారక గ్రహం ఎరుపు రంగుకు వేడికి చిహ్నం. మంగళవారం రోజున అంగారకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ రోజు భూమిని తవ్వడం వల్ల భూమిలో నుంచి వెలువడే వేడి మానవ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతారు. ఇది గాయాలు, సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు. ఇంకా దుష్ట శక్తులు, అశుభం కూడా ఒక కారణం ఉండొచ్చు. కొన్ని నమ్మకాల ప్రకారం మంగళవారం అనేది దుష్ట శక్తులు, ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండే రోజు. ఈ రోజున భూమిని తవ్వడం వల్ల అశుభాలు, తగాదాలు, అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తారు. ఏ పని మొదలుపెట్టినా మంచి శకునాలు ఉండవని అంటారు. మంగళవారం దేవతల పూజకు ప్రత్యేక దినం కాబట్టి మంగళవారం దుర్గాదేవి, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి వంటి దేవతలకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున వారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించడం ద్వారా ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతాయని నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున భూమిని త్రవ్వడం వంటి పనులు చేయకూడదని అంటారు. ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం భూమి పూజ వంటి నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించడానికి కొన్ని అనుకూలమైన రోజులు ఉంటాయి. మంగళవారం, శనివారం, ఆదివారాలు భూమి పూజకు, తవ్వకాలకు మంచివి కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది. సోమ, గురువారాలు మంచివిగా పరిగణించబడతాయి. ఈ నమ్మకాలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్లో భాగం. వీటిని విశ్వసించడం అనేది వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.